జస్ట్ టోల్ ప్లాజాకి 1 కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉందనుకోండి. సో ఇప్పుడు ప్రతిసారి నేను టోల్ గేట్‌లో నుంచి వెళ్ళిన ప్రతిసారి కట్టాల్సొస్తుందా అమౌంట్? లేదండి. ఒకవేళ మీరు టోల్ ప్లాజాకి దగ్గరలో 20 కిలోమీటర్స్ రేడియస్‌లో గనక మీరు ఉంటే, అంటే మీ రెసిడెన్స్ గనక ఉంటే, మీరు టోల్ ప్లాజా అసలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మంత్లీ 340 రూపీస్ కడితే సరిపోతది. అన్‌లిమిటెడ్ టైమ్స్ మీరు వెళ్ళొచ్చు, రావచ్చు, ఎన్నిసార్లు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో క్రాస్ అయితున్నారు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి రేర్‌గా వెళ్తారు కాబట్టి పర్లేదు కడతాం. కానీ దగ్గరలో ఉండి పక్కకే ఉన్నప్పుడు పోయిన ప్రతిసారి వెళ్ళడం కడితే వాళ్ళ సగం డబ్బులు టోల్ ప్లాజాకే పోతాయి. సో అందుకని చెప్పేసి 340 రూపీస్ కడితే వాళ్ళ 20 కిలోమీటర్స్ రేడియస్లో కనుక ఉండి ఒకవేళ రావడం పోవడం ఆ టోల్ ప్లాజా నుంచి కనుక ఉంటే ఆ 340 రూపీస్ కడితే కనుక సరిపోతుంది. ఇంకా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ టోల్ ప్లాజా నుంచి పాస్ అవ్వచ్చు. ఒకవేళ ఆ 340 రూపీస్ కట్టలేదనుకోండి, ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కట్టాల్సొస్తదా? అంతే కదా. ఒకవేళ కనుక వాళ్ళ 340 రూపీస్ కట్టుకుని ఒక రీఛార్జ్ లాంటిది అనమాట. ఆ 340 రూపీస్ కనుక కట్టకపోతే పోయిన ప్రతిసారి 40 అలా కట్ అయితేనే ఉంటుంది. అది అలా కట్టే కంటే ఈ 340 రూపీస్ కట్టడం బెస్ట్. సో చాలా మందికి తెలియకపోవచ్చు, ఆర్ మేబీ దగ్గరలో ఉన్న వారికి తెలియచ్చు, కానీ అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ 20 కిలోమీటర్స్ లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిన పని లేదు. జస్ట్ 340 రూపీస్ ఇస్ నఫ్. బట్ కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు నేను 50 కిలోమీటర్స్ వెళ్ళినా టోల్ గేట్ ఉండదు, బట్ అక్కడ నేను 1 కిలోమీటర్కే నాకు టోల్ గేట్ వస్తుంది, ఎందుకు కట్టాలని కూడా అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం కనుక వెళ్తే ఎప్పుడో రేర్లు వెళ్తాం, రెగ్యులర్ బేస్లో వెళ్ళాం. అండ్ ఇంకోటి, మీరు ఆ 20 కిలోమీటర్స్ లోపల మీరు ఉండలేరు, మీరు ఎక్కడో దూరంలో ఉంటున్నారు. సో మ్యాండేటరీ మీరు ఎప్పుడో రేర్కి వెళ్తారు కాబట్టి కట్టాల్సిందే కదా, కట్టాలి. కానీ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి మరీ కట్టడం కష్టం కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నది, మనకు ఉండదు, మనం కట్టాల్సిందే. ఓకే.